10వ తరగతి పూర్తి చేసి ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వ ఫీజు రాయితీలు పొందడంలో ధృవీకరణ పత్రాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం తూఫ్రాన్ మున్సిపాలిటీ కార్యాలయంలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 241 మంది 10వ తరగతి విద్యార్థులకు కుల ఆదాయ జనన ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్ స్థాయికి ధీటుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ గుణాత్మకమైన విద్యను అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఈ వనరులను ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి వారిని ఉన్నత చదువుల దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు తుఫ్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రాముఖ్యతను వివరిస్తూ వాటిని భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్త పరచుకోవాలని సూచించారు. పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. ఇంకో మైక్ అక్కడ ఉంది చూడండి, స్టేజ్ మీద. ప్రతిమా సింగ్ గారికి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారికి, మున్సిపల్ చైర్పర్సన్ రజని గారికి, ఇంకా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇతర అధికారులు, విశేష తూఫ్రాన్ గ్రామ ప్రజలకు, గీతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి, యాజమాన్యానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అరై వాలై ప్రోగ్రాం చేపట్టడం జరిగింది పోలీస్ శాఖ తరఫున. ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలని నివారించి ఎన్నో విలువైన జీవితాన్ని కాపాడాలనేది లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రోగ్రాంలు చేస్తున్నాం. ఈరోజు మా విద్యార్థులతోని మానవహారం చేయడం జరిగింది. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలలో కూడా చైతన్యం తీసుకురావడానికి మేము ప్రతిరోజు వివిధ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా తూఫ్రాన్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అరై వాలై అనేది అంటే సురక్షితంగా రండి అనేది. కాబట్టి అందరూ ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేము పోలీస్ శాఖ, ఇతర శాఖ వాళ్ళు సూచించిన జాగ్రత్తలు పాటించి వాహనాలు నడిపేటప్పుడు కావచ్చు, రోడ్లపైన నడిచేటప్పుడు కావచ్చు, అన్ని నియమాలు పాటిస్తే మనం సురక్షితంగా ఇంటికి చేరుకుంటాము. కాబట్టి ప్రజలందరూ ఈ సమస్య మీద దృష్టి పెట్టి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం.